ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా ఎక్కువ రిటర్న్స్ వస్తాయని మనందరికీ తెలుసు. కానీ ఇంకా ఎక్కువ రిటర్న్స్ రావాలంటే ఫండ్ నుంచి ఇంకో ఫండ్ దగ్గరికి వెళ్ళిపోవడం బెటరా, లేదు అంటే అసలు చర్నింగ్స్ చేయడం వల్ల కూడా ఏమన్నా ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుందా? ఈ విషయం గురించి వాళ్ళ మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. సో దీని గురించి మనతో చెప్పడానికి మనతో ఉన్నారు క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ చారి గారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. యా, సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ వస్తాయని చెప్పి అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. సో నాకు ఎక్కువ రిటర్న్స్ కావాలి అంటే ఏం చేయాలి? ఇంకా వచ్చేదానికంటే ఎక్కువ రిటర్న్స్ రావాలి అంటే అందులో వచ్చేదానికంటే కూడా ఎక్కువ రిటర్న్స్ రావాలి. యా, గుడ్ క్వశ్చన్ అండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హై రిటర్న్స్ అంటే ఏంటి అనేది దాని కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం. ఓకే, ఈక్విటీ అనే ప్రోడక్ట్. ఓకే, ఈక్విటీ అంటే అది మ్యూచువల్ ఫండ్స్ అయ్యి ఉండొచ్చు, స్టాక్స్ అయ్యి ఉండొచ్చు, రియల్ ఎస్టేట్ అయ్యి ఉండొచ్చు, గోల్డ్ అయ్యి ఉండొచ్చు. ఇవన్నిటిని ఈక్విటీ అంటాం మనం. బేసిక్ గా అసలు ఒక పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్, అసలు యాక్చువల్ గా ఏ ఈక్విటీ ప్రోడక్ట్ లో కూడా నాకు రిటర్న్ పర్సెంటేజ్ అనేది గ్యారంటీ లేదండి. ఓకే, కానీ ఎంత రిటర్న్ వస్తే నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంటే దానికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఎలా ఉంటుందంటే, నా కంట్రీ ఎంత గ్రో అవుతుంది అంటే నా కంట్రీ జీడిపి ఎంత గ్రో అవుతుంది, దానికి నేను ఇన్ఫ్లేషన్ యాడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మన జీడిపి 7% తో గ్రో అవుతుంది అనుకోండి, నాకు ఒకవేళ ఇన్ఫ్లేషన్ 5% తో రన్ అవుతుంది అనుకోండి, 7+5 = 12% అండి. ఓకే, నాకు 12% రిటర్న్ కనుక, అంటే నేను ఇవాళ 10 లక్షలు పెట్టి ఒక ల్యాండ్ కొన్నాను, ఒక 6 years తర్వాత ఆ 12% చొప్పున ఆ ల్యాండ్ కనుక 10 lakhs కాస్త 20 lakhs అవుతే నేను సాటిస్ఫై అవ్వాలి యాక్చువల్ గా. ఎందుకంటే నా ఈక్విటీ పర్సెంటేజ్ అనేది 12% రిటర్న్ ఇస్తే ఐ షుడ్ ఫీల్ హ్యాపీ. ఓకే, అలాగా మ్యూచువల్ ఫండ్ అయినా, స్టాక్ అయినా, గోల్డ్ అయినా, రియల్ ఎస్టేట్ అయినా, ఏదైనా సరే ఈ 12% రిటర్న్ ఇచ్చిందంటే కనుక నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఓకే, రైట్, ఇది హై రిటర్న్. ఒకవేళ 15% రిటర్న్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఒకవేళ 17%, 18% ఇస్తే ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవ్వాలండి. అవును. ఓకే, అయితే ఒక మ్యూచువల్ ఫండ్ లోనే ఒక ఫండ్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు క్లియర్ గా చెప్తానండి, సో దట్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, లాస్ట్ 1 week, ఎగ్జాక్ట్లీ 1 week అవుతుందండి, ఒక ఫండ్ 20 years కంప్లీట్ చేసుకుంది ఇండస్ట్రీలో. ఓకే, అదొక లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ. నేను జనరల్ గా ఫండ్ నేమ్ చెప్పొద్దు కూడా చెప్పట్లేదు. సో లాస్ట్ 20 years లో ఎవరైనా ఈ పర్టికులర్ ఫండ్ లో ఒక 20,000 per month SIP కట్టి ఉంటే ఇవాళటి వరకు ఓవరాల్ గా తను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత, 20,000 రూపీస్ ఇంటూ 240 months. ఓకే, ఎంత అవుతుంది? అరౌండ్ 48 lakhs to 49 lakhs మధ్యలో అవుతుందండి. సరే 50 అనుకోండి, 50 lakhs ఎవ్రీ మంత్ 20,000 SIP ఇన్వెస్ట్ చేస్తే ఇవాళ ఆ ఫండ్ వాల్యూ 3,62 lakhs అయిందండి. 3.62 crore అయింది. అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 7 times రిటర్న్ ఇచ్చింది అది. ఓకే, ఇది ఎస్ఐపి రిటర్న్. ఒకవేళ ఆ 50 lakhs ని నేను ఎవ్రీ మంత్ ఆన్ మంత్ 20,000 కాకుండా ఆ రోజే ఫండ్ స్టార్ట్ అయిన రోజే కనుక నేను 50 lakhs లంసమ్ ఇన్వెస్ట్ చేసేసి ఉంటే ఇవాళ దాని ఫండ్ వాల్యూ 12.85 crore అయింది. 3 ఇక్కడ 12 ఇక్కడ. యా, ఎందుకంటే ఇది ముందు పెడుతున్నాం కాబట్టి ఆబ్వియస్ గా దాని వాల్యూ ఎక్కువ ఉంటుంది. సరే, కొంతమంది ఏమంటారంటే 20,000 SIP ఎక్కువ అంటారు, 20 years బ్యాక్ 20,000 ఎక్కువ అంటారు, సరే 50 lakhs లంసమ్ ఎక్కువ అంటారు. అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ కి మాత్రమే చెప్తున్నాను ఈ పాయింట్. ఓకే, అంటే దాని NAV 10 rupees తో స్టార్ట్ అయిన ఫండ్ NAV ఇవాళ 256 అయిందండి. అంటే 25 times గ్రో అయింది. ₹1,00,000 పెడితే 25 lakhs అయింది. ఒకవేళ 1 crore పెడితే 25 crores అయింది. 25 times రిటర్న్స్ ఇచ్చింది ఫండ్. ఓకే, సూపర్. దీని కాంపౌండింగ్ రిటర్న్ పర్సెంటేజ్ 17.89% అండి. దాదాపు 18% రిటర్న్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న హై రిటర్న్స్ క్యాలిక్యులేషన్ ప్రకారం ఆ కాంటెక్ట్స్ లో ఈ 18% ఎక్కువ రిటర్న్, తక్కువ రిటర్న్? చాలా అద్భుతమైన రిటర్న్ అండి. అవును, యాక్చువల్గా 12 వస్తే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, 15 వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, 18 అంటే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. కానీ ఇక్కడ 18% రిటర్న్ వచ్చింది. సో వీ షుడ్ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. బట్ ఇక్కడే లాజిక్ ఉందండి. చెప్పండి. 2005 లో ఫండ్ స్టార్ట్ అయిన ఒక 1.5 year లోనే సడన్ గా ఒక మంత్ లోనే అది 30% డౌన్ అయింది. ఓకే, ఆ ఫండ్ జర్నీ చెప్తున్నాను మీకు. అయితే ఈ ఫండ్ 20 years లో 18% రిటర్న్ ఇచ్చింది బానే ఉంది, కానీ ఎంతమంది తీసుకున్నారు 18%? ఓకే, ఏమవుతుందంటే నాకు ఎక్కువ రిటర్న్ రావాలి అని
దాంట్లో పడి ఈ ఫండ్ నా ఫండ్ భయంతో స్విచ్చింగ్ చేస్తూ ఉన్నారు. స్విచ్చింగ్ చేస్తూ ఉన్నారు. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నాకు ఇంకా ఎక్కువ రిటర్న్ రావాలంటే సింపుల్ ఒకటే ఫార్ములా అండి. 20 year లో ఫండ్ కన్సిస్టెంట్ గా రిటర్న్ ఇచ్చింది అంటే ఆ 20 year ఆ పర్టికులర్ ఫండ్ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉందా లేదా చెక్ చేసుకుంటూ ఆ ఫండ్ ని కంటిన్యూ చేయడమే అన్నిటికంటే ఉత్తమమైన పని. అవునా? ఇప్పుడు 1 year అయింది, 1 year లో 1 month లో సడన్ గా 30% డ్రాప్ అయింది, కథం అక్కడ స్విచ్ చేసేస్తారు ఫండ్. మళ్ళీ 2008 మార్కెట్ క్రాష్ వచ్చింది. 2008 మార్కెట్ క్రాష్ లో ఫండ్ ఎనేవి 10 రూపీస్ నుండి 24కి వెళ్ళింది, 24 నుండి 6 రూపీస్ పడిందండి. ఇక్కడ ఏమవుతుంది? పానిక్ అయిపోతుంది. మ్యూచువల్ ఫండ్ ప్రోడక్ట్ అయినా, రియల్ ఎస్టేట్ అయినా, గోల్డ్ అయినా, ఇంకా ఈక్విటీ ప్రోడక్ట్ స్టాక్స్ అయినా దాని లక్షణం ఏంటంటే వాలటాలిటీ అండి. డౌన్ అవ్వడం పెరగడం దాని లక్షణం. 2008 మార్కెట్ క్రాష్ లో ఏ ప్రోడక్ట్ పడకుండా ఉంది చెప్పండి? అన్ని ప్రోడక్ట్స్ పడ్డాయి. ఓకే, ప్రతి కరెక్షన్ లో ఇది జరుగుతూ ఉంటది. ఇది తెలిసి కూడా అరే ఈ ఫండ్ డౌన్ అయింది నేను స్విచ్ చేస్తానని స్విచ్ చేయడం. ఒకవేళ ఆ రోజు స్విచ్ చేసి ఉంటే 18% రిటర్న్ వచ్చేదా వీళ్ళకి? రాలేదు. మళ్ళీ 2008 మార్కెట్ క్రాష్ సెట్ అయింది. సెట్ అయిన తర్వాత మళ్ళీ ఎన్ఏవి 24కి వచ్చింది. కానీ అదే 24 లో ఎన్ఏవి ఆల్మోస్ట్ ఒక 4-5 years వరకు అలాగే ఉందండి. అంటే అక్కడ నుంచి కొంచెం డౌన్ అవ్వడం పెరగడం అక్కడే చాలా రోజుల వరకు, అంటే ఇయర్స్ వరకు, ఒక 4 years వరకు, 2008 నుండి 2012 to 13 మధ్యల వరకు పెరగడం తగ్గడం అదే 24 లోనే ఆ ఫండ్ అక్కడ కొట్టుకుంది అనమాట. అయితే ఈ ఫండ్ జర్నీని అలాగే ఎస్ఐపి కంటిన్యూ చేసిన వాళ్ళకి, అలాగే ఆ ఫండ్ ని అంటే ఒక 2008 మార్కెట్ క్రాష్, 2016 డిమానిటైజేషన్, ఫండ్ మధ్యలో పర్ఫామ్ చేయకపోవడము, కోవిడ్ కరెక్షన్, ఇన్ని కరెక్షన్లను దాటి ఫండ్ వచ్చిందండి. అంటే దీని అర్థం ఏంటంటే ఈ కరెక్షన్స్ ని దాటుతున్నప్పుడు గనక మనం ఫండ్ లో ఉంటే మనకి ఎక్కువ రిటర్న్స్ వర్కౌట్ అవుతాయి. వెరీ సింపుల్. చాలా మంది కాల్ చేస్తారు, సార్ ఫండ్ పర్ఫార్మెన్స్ బాగాలేదంటారు. కానీ నాకేమో చాలా హ్యాపీగా అవుతుండదండి. ఏమవుతుంది? ఫండ్ పర్ఫార్మెన్స్ కాదు, యాక్చువల్ గా మార్కెట్ పర్ఫార్మెన్స్ డౌన్ ఉంది, ఈ ఫండ్ కూడా డౌన్ ఉంది, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తున్నాయి కదా. అవును, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే మీరు అసలు కంటిన్యూ కదా చేయాలి. అసలు నిజంగా మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే హై రిటర్న్స్ రావాలి అంటే నాన్ పర్ఫార్మింగ్ టైంలో, మార్కెట్ నాన్ పర్ఫార్మింగ్ టైంలో మీరు పార్టిసిపేషన్ ఎక్కువ చేయాలండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ హై రిటర్న్ అనేది, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది, లాంగ్ టర్మ్ జర్నీ అనేది, నేను ఒక కార్పస్ క్రియేట్ చేయడం అనేది ఒక అద్భుతమైన వ్యూ చూడడం లాంటిది. అవును, ఒక అద్భుతమైన వ్యూ చూడాలంటే ఏంటి? మీరు చాలా ఉండాలి, పేషెన్స్ గా ఉండాలి, చాలా ఘాట్ రోడ్ ఎక్కాలి మీరు. అవును, ఘాట్ రోడ్ ఎక్కే ట్రావెలింగ్ ఎవరికి నచ్చదండి. వాంటింగ్ సెన్సేషన్ వస్తుంది, ఇబ్బంది అవుతుంది. కానీ ద మూమెంట్ యూ క్లైమ్ దట్ మౌంటైన్ కదా, ఎక్కుతారు కదా, అక్కడి నుంచి వ్యూ అద్భుతంగా. ఇప్పుడు లాస్ట్ 20 years నుండి ఒక 20,000 ఎస్ఐపి కట్టుకునే వాళ్ళు ఇవాళ 3.62 crore ని అంటే అద్భుతమైన వ్యూ చూస్తున్నారు అనమాట వాళ్ళు. దాన్ని చూడడానికి వాళ్ళు ఏం చేయాలి? కామ్ గా సెలెక్ట్ రైట్, సిట్ టైట్. సెలెక్ట్ చేసుకున్న మంచి ఫండ్ ని సెలెక్ట్ చేసుకోవడం, దాన్ని కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్ చేయడము. మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఈ ఫండ్ ఫండమెంటల్ గా ఏమైనా ప్రాబ్లం ఉందో చెక్ చేసుకోవాలి. అది మాత్రం డెఫినెట్ గా చేయాలి. అలా ప్రాబ్లం ఉంటే స్విచ్ చేయాలి, చేయొద్దని నేను అనను. కానీ ఫండ్ ఫండమెంటల్ గా సక్సెస్ ఉండి దీని పియర్ కంపారిజన్స్ ఉన్న ఫండ్స్ కూడా అలాగే డౌన్ అవుతున్నాయి అంటే అనవసరంగా స్విచ్ చేయకూడదు. హానెస్ట్ గా చెప్తున్నానండి. అంటే చెప్పొద్దు కానీ చెప్తున్నాను. ఒక సీనియర్ అడ్వైజర్ ఒక ఆయన మాకు కలిస్తే వాళ్ళు జనరల్ గా మాట్లాడుతూ ఉంటాం కదా, మీరు ఎందుకు ఎవ్రీ 2-3 years కి అట్లా స్విచ్చింగ్ అనేది చేస్తారు అంటే ఆయన ఒక మాట అన్నాడు, ఏం చేయకపోతే క్లయింట్ ఏం చేయట్లేదు అనుకుంటాడు, క్లయింట్ సాటిస్ఫాక్షన్ గురించి ఏదో చేయాలి కాబట్టి స్విచ్చింగ్ చేస్తున్నాడు అన్నాడు. అయ్యో, హానెస్ట్ గా చెప్పాలి అంటే ఇలా చేసే వాళ్ళు మార్కెట్ లో చాలా మంది ఉన్నారు. కరెక్ట్ కాదు కదా. దెన్ యు ఆర్ నాట్ డూయింగ్ ద రైట్ జాబ్. ప్రాబ్లం ఏంటంటే రైట్ జాబ్ చేయాలి అంటే దాన్ని కంటిన్యూ చేయాలి. ప్రాబ్లం ఏంటంటే అలా చేస్తేనే సాటిస్ఫైడ్ అయ్యే క్లయింట్స్ కూడా ఉన్నారనమాట. మీరేం చేయట్లేదు అంటారు. కానీ యాజ్ అ బ్యాక్ ఎండ్ ఎవ్రీ 3 months కి మనం ఆ ఫండ్ చెక్ చేయాలి. అవసరం అయితేనే, అసలు అవసరం లేకపోతే అనవసరంగా అన్నెసరీ స్విచెస్ చేయొద్దండి. అవసరం అయితేనే స్విచెస్ చేయాలి. సో ఫైనల్ గా మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే ఏం చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అన్నారు కదా, నేనేమంటానంటే ఏం చెయ్యకపోతే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. స్విచ్చింగ్ చేయకుండా ఉంటేనే ఎక్కువ రిటర్న్స్ వర్కౌట్ అవుతాయి. అంతే, దట్ ఈస్ అ సింపుల్ లాజిక్ అండి. సెలెక్ట్ రైట్ అండ్ సిట్ టైట్ అండ్ కంటిన్యూ ద జర్నీ, ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిప్స్.
ఓకే, కోవిడ్ లాంటి కరెక్షన్ వచ్చింది, ఎంజాయ్ చేయండి, మీకు నెంబర్ ఆఫ్ మినిట్స్ ఎక్కువ వస్తున్నాయి. అంతే. ఎట్లాగో మీరు లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేశారు. దట్ ఈస్ ద సింపుల్ అండ్ సూపర్ ఫార్మ్ లాంటి. ఇదే వర్కౌట్ అయింది ఆల్రెడీ, అంతే. ఇదే వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ 20 years. యా సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ అ లాట్. సో గైస్, మీ అందరికి అర్థమైంది కదా మరి. ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఎక్కువ రిటర్న్స్ రావాలనుకుంటున్నట్లయితే, సో మీరు ఖచ్చితంగా ఒక మంచి ఫండ్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఆబ్వియస్లీ అవే మీకు మంచి రిటర్న్స్ అయితే రావడం జరుగుతుందని చెప్పి చక్కగా చారి గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కాబట్టి మీరు పేషెన్స్గా కన్సిస్టెన్సీగా ఉండండి, చాలు. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కామెంట్తో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.